ఆసియా కప్ 2025 బరిలోకి దిగే జట్టును ప్రకటించింది భారత సెలక్షన్ కమిటీ. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నారు. ఇక జట్టులోకి టెస్ట్ టీం కెప్టెన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2025 బరిలోకి దిగే జట్టును ప్రకటించింది భారత సెలక్షన్ కమిటీ. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీంను ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లుగానే భారత జట్టులో పెద్దగా మార్పులేమీ జరగలేదు. కుర్రాలతో కూడిన జట్టునే కొనసాగించారు సెలెక్టర్లు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గిల్ కు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది సెలక్షన్ కమిటీ. జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లకు చోటు దక్కలేదు. సంజు శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. టీంకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించారు. టీమిండియాలో హార్దిక్ పాండ్యాతో పాటు శివన్ దుబే పేస్ ఆల్రౌండర్ గా అవకాశాన్ని దక్కించుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించింది టీం మేనేజ్మెంట్. మూడో పేసర్ గా హర్షిత్ రాణాను తీసుకున్నారు. అలాగే రింకు సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆసియా కప్ నుంచి ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను దూరంగా ఉంచారు సెలెక్టర్లు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా ఆసియా కప్ క్యాంపెయిన్ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది సూర్యసేన. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్తో కలిసి భారత్ గ్రూప్ ఏలో ఉంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్తో టోర్నీకి తెరపడనుంది. ఆసియా కప్ 2025 ఆడే భారత జట్టులో ప్రతి స్థానానికి పోటీ నెలకొంది. ఓపెనింగ్ గా అభిషేక్ శర్మతో కలిసి ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా క్లారిటీ రాలేదు. గిల్ తిరిగి జట్టులోకి రావడంతో ఓపెనర్ గా గిల్ వస్తాడా, లేదంటే ఎప్పటిలాగే శాంసన్ ను పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. స్పిన్ విభాగంలోనూ కాంపిటీషన్ ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తిలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఫేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా ఆడడం ఖాయంగా తెలుస్తోంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్లో పాల్గొనే అన్ని జట్లు దాదాపుగా యంగ్ ప్లేయర్లకే ప్రయారిటీ ఇచ్చాయి. దీంతో పొట్టి ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ 2025 యువ ఆటగాళ్ల సత్తాకు వేదికగా మారనుంది.